కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల పరిధిలోని కొడవలిలో చారిత్రక బౌద్ధ రామాన్ని ఆనుకొని ఉన్న తురకల కొండపై గ్రావెల్ పుష్కలంగా ఉండటంతో కొందరి కన్ను దానిపై పడింది. గ్రావెల్ తవ్వకం కోసం గత ప్రభుత్వంలోని కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలిసి సాగుదారులు బౌద్ధ ఆరామాన్ని పరిరక్షించాలని బౌద్ధ భిక్షువులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టారు. మైనింగ్ కు అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యంతరాలు కోర్టు కేసుల నడుమే ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తూ మైన్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తతంగం వెనుక రాయలసీమకు చెందిన పెద్ద మంత్రి చక్రం తిప్పినట్టు మీడియాలో షికార్లు చేశాయి. తాజాగా కొడవలి కొండపై అక్రమ మైనింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ అనుకూల వ్యక్తులకు కొడవలి గ్రావెల్ కొండ తవ్వకాలకు అనుమతులు రావటంతో పిఠాపురం వర్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మీడియాలోనూ వరుస కథనాలు రావటంతో కలెక్టర్ గ్రావెల్ కొండపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మైన్స్ అధికారులు రంగంలోకి దిగటంతో ఇప్పుడు కొడవలి కొండ పొలిటికల్ గా హీట్ పెంచింది. ఈ కొండ వ్యవహారంలో అసలేం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం కొడవలిలో సర్వే నెంబర్ 133/1లో ఉన్న కొండ ప్రాంతానికి గత వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు వచ్చాయి. ఈ అనుమతులు 2028 వరకు ఉంటాయి. అయితే అప్పట్లో గ్రావెల్ తవ్వకాలపై టీడీపీ జనసేన నాయకులు పోరాటం చేశారు. దీంతో అప్పట్లో తాత్కాలికంగా గ్రావెల్ తవ్వకాలు నిలిపివేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అదే వైసీపీ మద్దతుదారులు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడంతో పొలిటికల్ గా హీట్ పెరిగింది. కూటమిలో ఉన్న నేతల మద్దతుతో కొండ తవ్వకాలకు అనుమతులు తెచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో టీడీపీ నేత వర్మ అభ్యంతరం తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కొడవలి కొండపై మైన్స్ విభాగ అధికారులు సర్వే చేశారు. మైన్స్ సర్వేయర్ శ్రీధర్, సాంకేతిక సిబ్బంది సత్యతేజ, రవీందర్లు కొండ ప్రాంతాన్ని పరిశీలించారు. నివేదికను కలెక్టర్కు అందిస్తామన్నారు. తొలుత మైన్స్ విభాగం నుంచి అనుమతులు పొందిన తర్వాత ఇదే మైన్స్ అధికారులు సర్వే చేయడంతో అనుమతులు పొందిన గ్రావెల్ వ్యాపారులు ఇప్పుడేం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండల పరిధిలోని కొడవలిలో చారిత్రక బౌద్ధ రామాన్ని ఆనుకొని ఉన్న తురకల కొండపై గ్రావెల్ పుష్కలంగా ఉండటంతో కొందరి కన్ను దానిపై పడింది. గ్రావెల్ తవ్వకం కోసం గత ప్రభుత్వంలోని కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలిసి సాగుదారులు బౌద్ధ ఆరామాన్ని పరిరక్షించాలని బౌద్ధ భిక్షువులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టారు. మైనింగ్కు అభ్యంతరం తెలుపుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యంతరాలు కోర్టు కేసుల నడుమే ఇక్కడ గ్రావెల్ తవ్వకాలకు అనుమతిస్తూ మైన్స్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తతంగం వెనుక రాయలసీమకు చెందిన పెద్ద మంత్రి చక్రం తిప్పినట్లు మీడియాలో షికార్లు చేశాయి. తాజాగా కొడవలి కొండపై అక్రమ మైనింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ అనుకూల వ్యక్తులకు కొడవలి గ్రావెల్ కొండ తవ్వకాలకు అనుమతులు రావటంతో పిఠాపురం వర్మ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మీడియాలోనూ వరుస కథనాలు రావటంతో కలెక్టర్ గ్రావెల్ కొండపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మైన్స్ అధికారులు రంగంలోకి దిగటంతో ఇప్పుడు కొడవలి కొండ పొలిటికల్ గా హీట్ పెంచింది. ఈ కొండ వ్యవహారంలో అసలు ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం కొడవలిలో సర్వే నెంబర్ 133/1లో ఉన్న కొండ ప్రాంతానికి గత వైసీపీ ప్రభుత్వంలో గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు వచ్చాయి. ఈ అనుమతులను 2028 వరకు ఉంటాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ పెట్టుకోకుందంటూ కూడా అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కావచ్చు, కూటమి నేత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో జనసేన, వీళ్ళంతా కూడా అప్పులో పోరాటాలు కూడా చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు తూర్పుగోదావరి జిల్లాలో ఈ మైనింగ్ కొండలు ఎక్కువగా ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖీలో అయితే ఏదైతే ఈ కొడవలికి సంబంధించి కొండలు ఉన్నాయో అప్పుడు దాదాపుగా ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితము బౌద్ధులు కూడా ఇక్కడ నడిరాడిన ప్రాంతంగా కూడా చెప్తారు. ఈ కొండల మీద కూడా కొన్నాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ నివాసాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా గత చెప్తారు. అయితే గత ప్రభుత్వంలో అక్కడ అప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో అయితే ఈ చిత్తూరుకు సంబంధించి కీలక అప్పుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుల ద్వారా కూడా భారీ స్థాయిలో ఇక్కడ మైనింగ్ అయితే జరిగినట్లుగా కూడా అప్పుల్లో కూడా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూటమి నాయకులంతా కూడా అప్పుడు పోరాటాలు కూడా చేశారు. అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వర్మ కూడా దీనిపై ఫైట్ చేశారు. అయితే మైనింగ్ కూడా ఆపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా గత కొన్ని రోజుల క్రితం చూసుకున్నట్లయితే అక్కడ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వర్మ కూడా ఇటీవల కాలంలో కలెక్టర్ని కలిసి కలెక్టర్ షణ్మోహన్ సద్లీ కూడా వినతి కూడా ఇచ్చారు. ముఖ్యంగా ఏదైతే వర్మ ముందు నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా పిఠాపురంలో జరుగుతున్న ప్రతి ఇష్యూను కూడా ఆయన మీడియా ముఖంగా కావచ్చు, ట్విట్టర్ వేదికగా కావచ్చు, ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వర్మ చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఇప్పుడు జనసేనకు తలనొప్పిగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అలాగే జనసైనికి కూడా ఒక తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ ఏదైతే కొడవలి కొండకు సంబంధించి మైనింగ్ ఏదైతే జరుగుతుందో మైనింగ్ అప్పట్లో మేమైతే ఆఫ్ చేశాము. అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా స్థానిక ఎమ్మెల్యే అనుచరులతో ఇదంతా కూడా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వారి పేరు మీద ఈ మైనింగ్ అయితే ఉంది. అప్పుడు ప్రభుత్వంలో అయితే మైనింగ్ అధికారుల దగ్గర నుంచి వీళ్ళు 2028 వరకు కూడా మైనింగ్ తవ్వుకోవడానికి అయితే వీళ్ళు పర్మిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతము ఈ కొడవలి కొండకి సంబంధించి 2028 వరకు కూడా ఆ మైనింగ్ తవ్వుకోవడానికి అనుమతులు అయితే ఉన్నాయి. అయితే అప్పుడు చాలా మంది కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు కూడా డీవరిషన్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మైనింగ్ ఆపాలని కూడా ఆదేశాలకైతే ఇచ్చింది. స్థానికంగా కొడవలి ప్రాంత ప్రజలు అక్కడ ఉన్న ఈ గొల్లప్రోలు మండల ఏదైతే గ్రామం ప్రజలంతా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ జీడి మామిడి కూడా వేసుకొని ఒక జీవనోపాధిని కూడా వాళ్ళు కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు వారిని కూడా పక్కకు తోసి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే గతంలో ఎవరైతే ఈ 2028 వరకు లీజులు తీసుకున్నారో వాళ్ళంతా కూడా ఇప్పుడు అక్రమంగా మైనింగ్ అయితే తవ్వుతున్నారు. ఆ కూటమి నేతలు ఎవరు ఏమి చేయలేకపోయిన పరిస్థితి అయితే ఉందని చెప్పి దీనిపై యాక్షన్ తీసుకోవాలంటూ వర్మ పిఠాపురం నుంచి అయితే ఒక వినతిని కూడా కలెక్టర్కి ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే కానీ
బలంగా అయితే వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ అక్రమ మైనింగ్ పాల్పడుతుంది, కూటమి నేతలు చూస్తూ ఊరుకుంటారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బలంగా వాదనలు వినిపిస్తున్నప్పటికీ కూడా మరో వాదన అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకి అయితే వచ్చింది. ఏదైతే ఇప్పుడు కొండపై మైనింగ్ జరుపుతున్న వారంతా కూడా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో నాగేంద్రబాబు అనుచరులే, ప్రధాన అనుచరులు ఇప్పుడు ఇక్కడ మైనింగ్ తవ్వుతున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పిఠాపురంకి సంబంధించి అక్రమ మైనింగ్ గతంలో కూడా అక్కడ చెరువులు కూడా తవ్వేయడము, రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం, ఇటువంటి పరిస్థితి అయితే చూసాము. దానిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కొన్ని రోజుల వరకు మైనింగ్ కూడా ఆపేశారు, ఇసుక తవ్వకాలు కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. కానీ ఈ మైనింగ్ విషయంలో వచ్చేసరికి జనసేన ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో వారికే పెద్దపీట వేసి మైనింగ్ తవ్వుకుంటున్నా కూడా చూస్తూ మిన్నగుండిపోతున్నారు. ఎందుకు మైనింగ్ అధికారులు కావచ్చు, అక్కడున్న స్థానిక అధికారులు ఎవరు ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటారని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ పిఠాపురంలో సంబంధించి అక్కడ ఏం జరుగుతున్నా సరే, అంటే ఇటీవల కాలంలో మనం గమనించినట్లయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇటీవల కాలంలో ఆయన పార్టీలో కూడా చేరారు. అంటే కేవలము పెన్నెం దొరబాబు పార్టీకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా వర్మ ఏదైతే గతంలో జరిగిన అవినీతి కావచ్చు దాన్ని అంతా కూడా ఇప్పుడు ఆయన బయట పెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే వైసీపీ అప్పుడు గతంలో ఏ తప్పులు చేస్తుంది, మరి పిఠాపురంలో ఏం జరుగుతుంది, ఇప్పుడు కూటమి నేతల్లో ముఖ్యంగా జనసేనలో ఏం జరుగుతుందన్నది కూడా ఆయన చెప్పకనే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, వర్మ ఇచ్చిన కంప్లైంట్ కి ఫిర్యాదుకి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిన పరిస్థితి ఉంది. నందిని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటే ఈ అక్రమ మైనింగ్ లాగుతాయి అనుకుంటున్నావు? రైట్, థ్యాంక్ యూ నందిని.